మొన్న సూపర్ హిట్ అయిందే ఆ పిక్చర్ హీరోయినే కదా? అవును సార్. ఈ అమ్మాయినే పెట్టి. ఓకే సార్. నగల అడ్వర్టైజ్మెంటేగా. డ్రెస్ తక్కువ ఉండేలా చూడు. అలాగే సార్. బాగా ఎక్స్పోజ్ అయ్యేలా టాప్ యాంగిల్లో తీ. ఎక్స్క్యూజ్ మీ సార్. అలాగే చేద్దాం. సరే నువ్వు బయలుదేరు. థ్యాంక్ యూ మన సార్. దగ్గర కొత్తగా జాయిన్ అయ్యాడు చిటి. అలాగా గుడ్. చూడండి, ఈచ్ 1 క్యారెట్ సార్. D1 VVS1. సరుకు కరెక్ట్ గా ఉంది. అయితే మరి వస్తాను సార్. హే ఉండవయ్యా. అవును మరి ఆ సంగతి ఏంటి సార్? మన విషయం మర్చిపోరు కదా. సారీ సార్. 100 mg సూపర్ బ్రాండ్, స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ మధ్య డబుల్ స్ట్రాంగ్ వచ్చిందని విన్నాను. 150 mg. నరసింహరావు గారు అదంతా వద్దు. మీ వయసుకి ఈ పవరే ఎక్కువ. అవన్నీ వేసుకుని మంచి మూడ్లో ఉండగా హార్ట్ అటాక్ వస్తే చెప్పాలి కదా. చిన్నాయన అడిగాడని తీసుకొచ్చామే, అది ఈయనకి ఇవ్వచ్చా లేక ఆయనకే ఇవ్వాలా? మావాడు అడిగాడా? సార్ అదంతా 24 hours కంటిన్యూస్ మ్యాటర్. 24 hours నిజమా? ఎలా వీలవుతుంది? అయ్యో సార్, మీరు తప్పుగా అనుకుంటున్నారు. మీ సన్ అడిగింది ఈ బ్రెట్లింగ్ వాచ్ కావాలని. అంతలోనే ఏదేదో ఊహించుకోవడం మొదలెట్టారు. మీ అబ్బాయితోనే పోటీయా సార్? వస్తాం సార్. ఆరోగ్యం జాగ్రత్త. ఏ దేవా దిగరా, మనీలే రా. రా చిట్టి. మా దోస్తు దేవా. నమస్కారం. రా బాబు రండి. ఏంటమ్మా లక్ష్మి, ఎప్పుడు లేదు కొత్తగా ఇంటి పనులు చేస్తున్నాం? ఏంటి చేసేది, ముక్కలు తరగడం గంట అయినా అవలేదు. ఏం కమలా? ఏ చిట్టి వెళ్ళి కాళ్ళు చేతులు కట్టుకొని రాపో. వెళ్ళు. ఆ సంగతి చూడు. నువ్వేం తీసుకుంటావు బాబు? వేడిగా పాలు. కమలా విన్నావుగా, వెళ్ళి తీసుకురా. కాళ్ళు చేతులు కడుక్కో బాబు. కాళ్ళు చేతులు లేదు, వద్దంటే. పచ్చి తింటావా? లేదు నాకొద్దు, థ్యాంక్స్. నువ్వు వెళ్ళు. ఎంతసేపని దాన్ని తిరిగేస్తావు? సారీ, థ్యాంక్ యూ. ఏంటి కొత్త? అయ్యా, ఏంటి అక్కడ గొడవ? లేత బెండకాయ అమ్మ కొత్త. ఏం చేస్తున్నావు? వద్దు 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 వద్దు. ఇదిగో కత్తి కత్తి పొడి చేస్తాను. అయ్యో, తెలీదు. వద్దు, దగ్గరికి రావద్దు. వద్దు, పొడి చేస్తారు. పొడు చూద్దాం. ఇక్కడ పొడు, వద్దు, ఇక్కడ పొడు. పెద్ద పెద్ద కత్తుల్నే చూశాను, ఇదంతా బోడి కత్తి. లక్ష్మి ఆడికి సిగ్గేకురా. వదలొద్దు వదలొద్దు. ఎందుకయ్యా అంత సిగ్గు? ఏంటయ్యా లో వోల్టేజ్ బల్బులా అయ్యావు? పోలీసులా వచ్చేసారా? అన్ని పగలగొట్టి ఎక్కడికి పారిపోతావు? దరదలో చెప్తే విను. ఏంటి కబడ్డీయా? ఇదిగో వద్దు, నేను బయటికి వెళ్ళాలి. 6 ప్యాక్ బాడీయా? 8 ప్యాక్ గా చేస్తాను. అయ్యో, ఉండరా, ప్యాంట్ ఇస్త్రీ చేయించుకుంటున్నాను. చొక్కా అమ్మాయి చొక్కా ఇవ్వు. ఉండరా ఉండరా, చొక్కాలో వచ్చినట్టు సామాన్లని పగలు కొట్టిస్తే డబ్బులు ఎవడిస్తాడా? తీరా డబ్బులు తీరా. మేమెవరికి తెలియకుండా వ్యాపారం చేసుకుంటే మీరు గుట్టు రట్టు చేసేలా ఉన్నారు యాదవల్లారా. రేయ్, నువ్వు పాలు పాలు అని అడిగినప్పుడే ఖాళీ డబ్బావని. సన్నసులు ఎందుకు తీసుకొస్తావు? ఇక్కడికి వచ్చి పాలు అడుగుతావేంట్రా? ఏయ్, ముందు లోపలికి పోవే. నువ్వు పో. सर 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 मैं नेम चंजी का बेटा हूँ. లంచ్ టైంలో డిస్టర్బ్ చేశాను, క్షమించండి. నేను యాక్చువల్లీ బిజినెస్ మీద వచ్చాను. నా దగ్గర దాస్ కంటే చురుకైన వాళ్ళు ఉన్నారు. మాంబో, ఆఫ్రికా అవన్నీ నేను చూసుకుంటాను. మీరు ఆ దాస్కి 30% ఇస్తున్నారు కదా, నాకు 20% ఇవ్వండి బస్. ఏమంటున్నావు నువ్వు? నాకేం అర్థం కావడం లేదు. నాతో ఒక్కసారి బిజినెస్ చేసి చూడండి. ఫస్ట్ డీలింగ్ ఫ్రీ.
సర్వీస్ ఛార్జ్ కూడా లేదు. నువ్వు అనుకునే విధంగా నేనేమీ బిజినెస్ చేయడం లేదు. నేను సవ్యంగా డ్యూటీ కట్టే సరుకు తెచ్చుకుంటున్నాను. డిపార్ట్మెంట్ ఫండ్ అని భయంగా ఉందా? కాదు నరసింహారావు గారు. నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వు కాస్త సార్ని కొంచెం బయటికి తీసుకెళ్ళు. సార్ వస్తావు, నువ్వే నా దగ్గరికి వస్తావు. నమస్కారం నమస్కారం. నేమిచంద్ కొడుకు వచ్చాడు. ఆఫ్రికా అంట, మాంబో అంట, మన పర్సంటేజ్ విషయం పోసగుచ్చినట్టు చెప్తున్నాడు. ఈ మేటర్ అంతా ఎలా లీక్ అయిందయ్యా? ఏమంటున్నారు? నిన్ను నమ్మి ఈ బిజినెస్ లో కోట్లు కోట్లు ఇన్వెస్ట్ చేశాను దాస్. నా సైడ్ లో నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. విషయం నీ సైడ్ నుంచే లీక్ అయింది. అది ఎవరో ఏమిటో తెలుసుకో. సొసైటీలో నా గౌరవ మర్యాదలు ఉన్నాయి. నన్ను నీకు మళ్ళీ షిప్పుల్లో చెత్త కుప్పలు ఏరుకునేలా చేయకు. ఆ చెత్త కుప్పలోనే నీ బతుకు సాగుతోంది. ఏంటనా టీ వెలిగిందా? ఎల్లి ఇంకోటి తీసుకురానా? దిగు మనీలేరా రా. అదే ముగ్గు, అదే తోరణం, ఫిగర్లు. అయ్యో నన్ను వదిలేసి అమ్మ ఆల్రెడీ నాకు 3 సార్లు ఫోన్ చేసింది. రే రారా. రేయ్ చిటి తాళం చెవి ఇవ్వరా. రేయ్ నువ్వు చిట్టి ఫ్రెండ్ కదూ? అవునవును. నీ గురించి తను చాలా చెప్పాడు. సరే సరే. లోపలికి వచ్చి కాఫీ తాగి విడదు గాని. లేదు, లేదు, రా, చిట్టి, 2 చిట్టి నిమిషాలే దగ్గర తాళం కదా. చెవి. తను లోపల పనిలో ఉన్నాడు. కాఫీ వద్దు, మీరు కదా. వాడిని పిలవండి, నేను అడుగుతాను. రా. లేదు, 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 వద్దు, వద్దు, నేను రాను, రాను, లోపలికి రాను. రా, రమ్మన్నానా? చిటి లోపల ఉన్నాడు. నా బైక్ తాళం. చిట్టా ఇప్పుడే చెడ్డీతో లోపలికి వెళ్ళాడు. ఓ రావటానికి 10 నిమిషాలు అవుతుంది. కూర్చో, కాఫీ వస్తుంది. చిచి అదంతా రేయ్ తెరవరా. తెరవమంటున్నాను కదా. తెరవరా. ఏయ్, కర్మ, 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 కర్మ. రేయ్ చిటి చిటి ఎక్కడున్నావురా? రేయ్ రేయ్ బయటికి రారా. రేయ్ చిటి షట్ అప్. ఏయ్ షట్ అప్. ఇదిగో ఇదిగో డబ్బు డబ్బు కోసం కదా. ఇదిగో ఉంచుకో ఉంచుకో. రేయ్ చిటి చిటి ఎక్కడున్నావురా? రేయ్ చిటి కొట్టకు. ఏంటో రే దేవా ఏంట్రా? ఏంట్రా ఇది? ఆయిల్ మసాజా? కర్మ, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ముందు తాళం ఇవ్వరా. ఓ నువ్వు ఇక్కడికి రెగ్యులర్ కస్టమరా? నీతో గ్రూప్ ఫోటో తీయించుకున్నారు? ఏంటి ఛీ, తాళం ఇవ్వు, నేను వెళ్తాను. కొట్టారట్టే. రేయ్. ఏంటి అది నా చెల్లెలరా. మరి వాళ్ళు దాని ఫ్రెండ్స్. వాడి మీద ఐటమ్ నా ఫ్రెండ్ దేవా. నేను అనుకుని లోనకి వచ్చాడు. అవునండి. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సరే సరే డబ్బులు ఇచ్చే. సారీ. మా మమ్మీ ఏంటి ఇక్కడ గొడవ? ఎందుకే ఇలా అరుస్తున్నావు? అయ్యో అయ్యో ప్లీజ్ ప్లీజ్. బొద్దింకమ్మా. అయ్యో, బొద్దింకగా ఇంతగా అరిచావు? అమ్మా కొంచెం పెద్ద సైజు బొద్దింకమ్మా, అందుకే పాప భయపడింది. నోరు మీరా. ఇదిగో బాబు, కాఫీ తీసుకో. థ్యాంక్స్ అండి. సారీ. ఇదిగోండి. వస్తానండి. హలో, దాన్ని ఎవరు తీస్తారు? ఓ ఇదిగోండి. ఏంటి జోకా? మీరే కదా అన్నారు. దాన్ని ఓ యా.
సారీ అండి. దేవా ఇదిగో తాళం చెవి దీన్ని మర్చిపోయా వస్తాను. సారీ అండి. దేవా మా నాన్నరా స్కూల్ మాస్టర్ ఇప్పుడు అర్థమైందా మనకి కలర్ ఎలా వచ్చిందా మమ్మీ మిల్క్ డాడీ డెకాషన్ అయ్యో కొంప ముంచేసావు కదరా. అసలు నీకు కొంచెం కూడా బుర్ర లేదురా, బుర్ర లేదు. ఎదవని. చెడ్డవాళ్ళంగా. సారీ. ఇక్కడ ఇక్కడ కమ్ము దాసు బాసు దాసనా ఈ గుండుగాడు మన బయోడేట్ అంతా సంకలో పెట్టుకుని కెన్యా నుంచి ఊడిపడ్డాడు. ఓలు మొత్తం బజార్కి మనమే కింగులు అని తెలుసుకుని వచ్చాడంటే చూడు మరి. ఈ సరుకు మలేసియాలో అప్పచెప్పాలంట. మొత్తం వర్త్ 8C అంట. పని పూర్తయిన తర్వాత 2C మనకిస్తానంటున్నాడు. ఓపెన్ 100% ప్యూర్ హై గ్రేడ్ హెరాయిన్. ఏంటి డ్రగ్సా? రై ముందుకి కదలు. కాదన్న పెద్ద Right. అమౌంట్. కోటి రూపాయలు ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. వెళ్ళు వెళ్ళు. ఎల్లమంటున్నాడు కదా గడువుటు. చేసేది దొంగ రవాణా, ఇందులో నీతి రేయ్, నిజాయితీ. ఏంట్రా గొనుగుతున్నావు? దొంగ రవాణాలో కూడా నీతి నిజాయితీ పాటిస్తున్నారు అంటున్నా. తన్నులు తింటా. వస్తానన్నా. నువ్వు కమ్ము. ఎంత ఎత్తున్నాడు? నో వర్రీ, ఐ గివ్ ఇంకో ఐడియా. కమ్ము ఇటు. వద్దు బాబు, ఇవన్నీ వద్దు. ఇలా చూడు, 5కి 10కి సినిమా సీడీలు అమ్మాలంటావా? ఇదిగో ఈ కల్తీ సరుకు వల్ల బాటిల్కి 300 కూడా మిగలవు. పాస్పోర్ట్ లో ఫేస్ మారిస్తే ఎంత మిగులుతుంది? 11,000 రూపాయలు మిగులుతుంది. విన్నావా? బాటిల్ అయినా పౌడర్ అయినా రిస్క్ ఒక్కటే, కానీ డబ్బు వేరు. ఇవన్నీ చేస్తే ఇక్కడే నాకుంటూ కూర్చోవాలి. నిచ్చెన వేసుకుని ఎక్కడ మనకి పనికిరాదు. జివ్వునెక్కాలి రాకెట్ లాగా. I agree. Obama can bring the change. But 21st century belongs to Asians, man. Regire, మీ డైరెక్టర్ రా. ఏడు చెడు అటో పెద్ద నాస్ పార్టీ. Okay? నమస్కారం సార్. మీ బొమ్మ 100 రోజులు ఆడింది, నన్ను మర్చిపోయారే. ఎన్ని సీడీలు ఇచ్చాను నేను. చివరి వరకు నా పేరు టైటిల్లో వేస్తానని చెప్పి అయినే లేదే. ఏంటి సార్? సరే వదిలేయండి. సీన్ ఏంటో సిచ్యుయేషన్ ఏంటో చెప్పండి. బ్యాంక్ రాబరీ. దేవా ఏడే. బ్యాంకు దొంగతనం సీన్ ఉన్న సీడీ అడుగుతున్నాడు. రేయ్, ఇప్పుడు మనం సీడీలు డివిడీలు అమ్మట్లేదు కదరా. పోరా. దేవా నువ్వు సినిమాల పేరు చెప్పు చాలు, నేను పక్క కూడా తీసుకుని ఇస్తాను. బాగుంది. నెక్స్ట్ సినిమాలో నాకు ఖచ్చితంగా యాక్టింగ్ ఛాన్స్ ఇస్తానంటున్నాడు. సరే చెప్తా, నోట్ చేసుకో. ఎవరు? Inside man, నేనా? big fish, తెలుగే నాకు అంతంత మాత్రం. నువ్వు ఒకటి ఇంగ్లీష్ రాసుకోమంటావు. బిగ్ ఫిష్, Ah. టాక్సీ, Ah. బ్యాండిట్స్, Ah. వసాబి, Ah. స్వర్డ్ ఫిష్. అన్నా మంచి బేరం వచ్చింది. ఏ ఆ టెడీ చూడు, వెరీ నైస్ కదా. అవును. ఏ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సారీ. ఇంకా ఆ గొడవ వదలలేదా? టచ్ స్క్రీన్, ఎక్స్టెన్షన్ మెమరీ కార్డ్, ఇవన్నీ ఉన్న కొత్త సెల్ ఫోన్ ఉందేమో చూసి వెళ్దామని వచ్చా. యా వన్ ఏ పోయిన నెల కదా కొనిచ్చాను, ఏం చేసా? ఇందులో కెమెరా లేదే, జీపీఆర్ఎస్ లేదే. మిక్సీ లేదే, గ్రైండర్ లేదే అను. రైట్. ఏమండి ఫోన్ ఇవ్వండి. అయ్యయ్యో, ఈ ఫోన్ వాడుతున్నారు? కిరా, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు వాడే ఫోన్ ఇది. ఎందుకండి ఇవన్నీ న్యూ అరైవల్స్. ఇవన్నీ 12,000 15,000 గిట్టుబాటు కాదు. మీకు ఏది నచ్చిందో చెప్పండి. వద్దు, నా మాట విను. చెప్పండి. 2000లో ఏదైనా ఫోన్ ఉందా? అయ్యో, ఇది 2000 అయ్యో ఇది 12,000 రా. వీడికి ఏం తెలియదండి. వీడు కొట్టు కొత్త రేట్లు సరిగా తెలియవు. ప్రతి నెల మీరు 100 రూపాయలు చొప్పున కడితే చాలు. ఒక్క నిమిషం ఉండండి. నా నంబర్కి దీని నుంచి కాల్ చేస్తారు. కరెక్ట్ గా వర్క్ చేస్తుందో లేదో చూస్తాను. అయ్యో, నాది రింగ్ అవుతుంది. అటెండ్ చేయండి. ఓ హాయ్, ఎక్కడ ఉన్నారు? నేను మార్కెట్ లో ఉన్నాను అయ్యగారు. అయ్యయ్యో, నేను అక్కడేనండి ఉన్నాను. అలాగా? అవునండి, మీ డ్రెస్ సూపర్ అండి. ఓ థ్యాంక్స్. మీ బిజినెస్ ఎలా మూవ్ అవుతోంది? అది కూడా సూపరేనండి. మరి మీ చదువు? శుద్ధ బోర్. మీకు త్రిష ఇష్టమా, అనుష్క ఇష్టమా? మనకెప్పుడు జోయేనండి. ఓ మీకు? ఇదేమన్నా హలో ఫ్రెండ్స్ ప్రోగ్రామా? ఏ కాలేజ్ అండి? నీకు దీని గురించి తెలియాలి అంతే కదా. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో బి ఫార్మ్ ఫైనల్ ఇయర్, 2 arrears.
రోజు పొద్దున్న 8 గంటలకి కాలేజ్ బస్సు దీన్ని పికప్ చేసుకుంటుంది. ఆ టైంకి వెళ్తే నువ్వు దీన్ని పికప్ చేసుకోవచ్చు. నాకు బస్ ఛార్జ్ అయినా మిగులుతుంది. ఇప్పుడు నీకు వీడి గురించి తెలియాలి కదా. ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ క్లాసు. వీళ్ళ అమ్మకి ఒక్కడే కొడుకు, లోకం చుట్టే వీరుడు. కానీ అగ్మార్ క్యారెక్టర్ క్రితం సెకండ్ వరకు ఒక్క అమ్మాయికి కూడా సైట్ కొట్టిందే లేదు. డైలాగ్స్ లేని రొమాన్స్ సీన్ కావాలంట. 2 సినిమాలు పేర్లు చెప్పవా? ఎక్కడే ఒకటి లైవ్ గా రన్ అవుతుంది, వచ్చి చూసుకోమని చెప్ప. రే ఈ రొమాన్స్ సీన్ నువ్వే డైరెక్టర్ సాగదరా? సాగదు. అమ్మా ఇంకా నీ సినిమా ఆపేసి ఇంటికి బయలుదేరు. ఏమండి ఒక సెకండ్, జస్ట్ 1 సెకండ్. ఈ ఫోన్ కొంటే ఈ సెంటు బట్టలు ఫ్రీ అండి. ఫ్రీయా? ఇది కొంచెం ఓవర్ గా లేదు? Bye. నోకియా ఫోన్ కి సెంటు బట్టలు ఫ్రీయా? టాటా. అమ్మా ఇలారా, నువ్వెందుకు కొత్త చేతులు తేలడం? తల విరబోసుకుని వస్తే లిప్స్టిక్ ఫ్రీగా ఇస్తాం. ఇదిగో తీసుకుపో. థ్యాంక్ యూ. హలో, వర్కౌట్ అయినట్టేనా? రే నువ్వు ఒక అన్నయ్య అన్నది మర్చిపోకరా. ఆ, అన్నయ్య అన్న సంగతి ఇప్పుడే గుర్తొచ్చిందా? ఎంతసేపు ఒకరికొకరు లుక్కులు ఇచ్చుకున్నారే, అప్పుడు గుర్తులేదా? ఎంతైనా నా చెల్లెలకి నీలాంటి కన్ను కుర్రోడిని ఎక్కడెతికినా తేలేను. రే తను నీ చెల్లెలరా, ఏదో రేటు తగ్గిస్తాం కదా అని కాస్త నవ్వుతూ మాట్లాడేళ్ళింది అంతే. లేదురా, వర్కౌట్ అయినట్టే. ఇప్పుడు చూడు, తిరిగి లుక్ ఇవ్వపోతే అడుగు. లుక్ ఇస్తుంది చూడు. క్లైమాక్స్ ఫైట్ పూర్తి అవగానే పోలీస్ వ్యాన్ రావాలంట. అలాంటి సినిమా ఏదైనా ఉందని అడుగుతా. దీనికి ఎవడైనా డివిడ్ అడుగుతారా? 75 సంవత్సరాలుగా మన సినిమాలో అదే నా క్లైమాక్స్. ఏయ్ రారా, క్రాస్ చెయ్. ఏ గిరి, మన వెళ్ళి స్ట్రాంగ్ టీ కొట్టి ఓ దమ్ము లాగొద్దామా? అదేదో నీ డబ్బులతో కొడితే బాగుంటది అనుకుంటాను. నిన్ను అడిగింది చూడు. హలో హాయ్. హాయ్. అక్కడేదో వదిలేసి వచ్చినట్టుంది. వదిలే ఇక్కడ కొట్లో ఇది వదిలేసినట్లేదే. కొట్లో అని నేను అన్నానా? మరి బయట ఏం లేదే. బయట నన్నానా? ఏమండి ఆటలాడకండి. ఏం వదిలేసి వెళ్ళిపోయారు? మీ హ్యాండ్ బ్యాగ్, పర్సు లేదా లిప్స్టికా? అయ్యో, వాటికి ప్రాణం ఉండదు. ఏంటి? నేను వదిలేసి వచ్చిన దానికి ప్రాణం ఉంది. టప్ టప్ అని కొట్టుకుంటుంది, రెప్పరెప్పలాడుతుంది. ఒకవేళ చిలకనేమన్నా పెంచుతున్నారా? దాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళారా? ముట్టి బుర్ర ట్యూబ్ లైట్. నిజమే, చిలక ఎగిరిపోయింది. కనిపెట్టి వెంటనే ఫోన్ చేయండి. కనిపెట్టానండి. ట్యూబ్లైట్ నా చిలక ఇప్పుడు బస్సులో పెడుతోందండి.